హాయ్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. చూడండి, చాలా రోజులుగా వర్షం అయితే లేదు. ఇప్పుడు ఒక మంచి వర్షం పడింది చూడండి. అంటే వానదేవుడు కనికరిస్తే ఎంతసేపు అంటే చూడండి. ఇది మా పొలంలో ఉన్నటువంటి కుంట. ఈ యొక్క కుంటకు నీళ్లు లేవు, మా బాయిలకు ఊటలు లేవు. చాలా రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది నిన్న నైటు 11 నుంచి వర్షం పడడంతో ఈ యొక్క కుంటకు ఎన్ని నీళ్ళు వచ్చాయి చూడండి. ఈరోజు అయితే ఈ కుంట మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుంది చూడండి. అంటే పొలాలలో ఉన్నటువంటి నీళ్లు బాగా చూడండి. పొలాలు ఈ యొక్క మొక్కజొన్నలో ఉన్నటువంటి నీళ్లు, మొక్కజొన్నలు ఆగినాయి నీళ్లు. ఈ విధంగా ఆగడం వలన అన్నీ కుంటకు వచ్చేస్తున్నాయి నీళ్లు. పైనుంచి కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి పొలాల నుంచి కూడా చూడండి. ఈ విధంగా చేనుల కెట్ల మీద లైట్గా తవ్వేస్తే అన్ని కుంటకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ చూడండి పైనుంచి మరీ వస్తున్నాయి నీళ్ళు. ఆ నీళ్ళన్నీ చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి కుంటకి. అంటే ఈ విధంగా ఈ నీళ్లు కుంటకి వెళ్ళిపోవడం వలన మాకు 2 కార్లు పంట పండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ వరుణదేవునికి, వానదేవునికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నమస్కారం చెప్పుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మనకు వర్షం పడాలని చాలా రోజుల నుంచి మనము మొక్కని దేవుడు లేదు. ఈరోజు ఆ దేవుడు మన మీద కనికరం చూపి మంచి వర్షం పడ్డాడు. మొత్తానికైతే మా యొక్క మొక్కజొన్నలు కూడా చాలా బాగున్నాయి. ప్రతి రైతు ఎప్పుడైనా కానీ వర్షం పడితేనే, వర్షాలు బాగా పడితే రైతు బాగా పంటలు పండించుకోగలుగుతాడు. అటువంటిది ఈ సంవత్సరము రైతులతో వర్షాలు దాగుడు మూతలు ఆడడం వలన కొన్ని ఏరియాల్లో అయితే చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. మొత్తానికైతే మా ఏరియాలో మొక్కజొన్న పంటలు బాగున్నాయి చూడండి. అన్ని కంకులు వచ్చేసాయి చూడండి, ఎంత బాగా వచ్చేసాయి కంకులు. ఇంకా ఇబ్బంది లేకుండా మాకు పండిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఏది ఏమైనా మా యొక్క పొలం దగ్గర ఉన్నటువంటి కుంటకైతే నీళ్ళు రావడము, మేము 2 కార్లు పంట పండించుకోవడం జరుగుతుంది. ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి, నారుమడికి కూడా నేను రెడీ చేశాను. ఆ నారుమడికి రెడీ చేసిన దాంట్లో కూడా వాటర్ ఫుల్గా ఆగిపోయినాయి అన్నమాట. అంటే మనకు దాదాపుగా 2 గంటల సేపు మాత్రం వర్షం పడింది అంతే, బాగా మంచిగా. ఆ 2 గంటల సేపు వర్షానికి ఇన్ని నీళ్ళు వచ్చాయి. అటువంటిది 2 రోజులు 3 రోజులు భారీ వర్షాలు పడితే ఎట్లా ఉంటుంది చూడండి. ఆల్రెడీ మనం టీవీలో చూస్తూ ఉంటాం, హైదరాబాద్లో మంచి వర్షం పడింది, ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయని. ఆ విధంగా అయితే వర్షం పడిపోయింది చూడండి. ఇది నా సొంత పొలము, మొక్కజొన్న చాలా బాగుంది చూడండి. కంకులు కూడా బాగా కొట్టేశాయి చూడండి. ఎక్కడ చూసినా కానీ బాగా కంకులు అయితే మంచిగా వచ్చేసాయి అన్నమాట. ఓకే, నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా నా మొక్కజొన్న పంటకు నీళ్ళు ఇవ్వకపోయినా ఈ వర్షంతో పండిపోతుంది చూడండి. ఇది నార్మడి ఒరిదుగాలన్నమాట. ఒరిదుగాల్లో కూడా ఫుల్గా నీళ్ళు అయిపోయినాయి. కాబట్టి ఏది ఏమైనా ఆ వానదేవునికి మరొకసారి నమస్కారం చేసుకుంటూ, ప్రతి రైతన్న నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ, నేను ప్రతి రైతన్న చల్లగా ఉండాలి, ప్రతి రైతన్న మంచి పంటలు పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి రైతు బిడ్డ, ప్రతి రైతు నా యొక్క వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి.